హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. పదండి ఈ వీకెండ్కి ఒక కొత్త రకం పులావ్ని అయితే చేసుకుందాం. ముక్క చూసి మటన్ అనుకునేరు, ఇది చికెను. మీరు చికెన్ షాప్స్కి వెళ్ళినప్పుడు గమనించారా? పక్కన ట్రేలో పెద్ద పెద్ద కోళ్ళు పెట్టి ఉంటారు. అవి ఒక్కొక్కటి 5 to 6 kgs ఉంటాయి. అవి అలానే లైవ్ కోళ్ళు అమ్ముతారు. దీని పేరు అతను అయితే ఏదో చెప్పాడు, నాకైతే గుర్తులేదు. ఈ పెద్ద కోడితో ఈరోజు పెద్ద కోడి పులావ్ చేసేద్దాం వచ్చేయండి. నేను దీన్ని హోల్ చికెన్ని అలానే తెచ్చేసుకున్నాను, ఎందుకంటే దీన్ని కాల్చి ముక్కలు కొట్టి పులావ్ చేద్దామని. చూసారా దీని సైజు ఎంత పెద్దగా ఉందో? ఇప్పుడు కాల్చుకున్న కోడిని ఇలా ముక్కలు కొట్టుకొని పెద్ద పెద్ద సైజులో నీట్గా క్లీన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1 బే లీఫ్, రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకోండి. ఈ చికెన్ త్వరగా ఉడకదు, అందుకని విజిల్స్ ఎక్కువగా పెట్టుకోండి. చికెన్ కుక్ అవుతూ ఉంటుంది, అంతలోపు మనం పులావ్ కోసం ఒక పెద్ద దబర అయితే పెట్టుకోండి. అందులోకి 150 grams ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. వన్స్ ఆయిల్ వేడెక్కాక అందులోకి హోల్ గరం మసాలాలని వేసుకోండి. వాటిని కొద్దిగా వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 kg ఉల్లిపాయలని వేసుకోండి. నేను ఈ కొలతలు 3 kg చికెన్ 2 kg రైస్కి చెప్తున్నాను. ఆనియన్స్లోకి ఒక 1/2 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసి ఉల్లిపాయలు వేగి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. సాల్ట్ వేసుకున్నాక మూత అనేది పెట్టేసుకోండి, ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోకి 5 to 6 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి ఇందులోకి 3 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాక ఇందులోకి 2 టీ స్పూను కారాన్ని యాడ్ చేయండి. అలానే 1 టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేయండి. దీనివల్ల మంచి కలర్ అండ్ టేస్ట్ వస్తాయి. వీటిని ఒక 10 seconds వరకు వేయించండి, ఎందుకంటే పొడులు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఈ చికెన్ని జింజర్ గార్లిక్ కారం మసాలాలో మీడియం ఫ్లేమ్ మీద 5 to 10 minutes బాగా వేయించండి. ఈ చికెన్ జింజర్ గార్లిక్ మసాలాలో ఎంత బాగా వేగితే అంత టేస్టీగా వస్తుంది. చికెన్ని ఒక 10 minutes బాగా వేయించుకున్నాం కదా. ఇలా వేయించుకున్న చికెన్లోకి ఒక 750 grams బాగా ఎర్రగా పండిన టమాటోల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటోలు యాడ్ చేసుకున్నాక గుప్పెడంత కొత్తిమీర పుదీనాని యాడ్ చేయండి. వీటిని ఒకసారి కలిపి 1/2 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గించుకోండి. వన్స్ టమాటోలు కుక్ అయ్యి ఇలా జ్యూసీగా వచ్చాక ఇందులోకి 3 టీ స్పూను ధనియా పౌడరు, 1.5 స్పూను చికెన్ మసాలా పౌడరు, 1/2 టీ స్పూను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టి మసాలాల్ని ఒక 2 minutes కుక్ చేయండి. ఇలా వేగిన మసాలాలోకి మనం ప్రెషర్ కుక్ చేసుకున్నాం కదా చికెను, అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ చికెన్ స్టాక్ని ఇందులోనే వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేయండి. 5 minutes తర్వాత ఓపెన్ చేసి 1 కప్పు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 to 15 minutes చికెన్ 90% ఉడికి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి వదిలే వరకు కుక్ చేయండి. చూసారా మసాలా ఎంత పర్ఫెక్ట్గా ఎర్రగా వేగిందో? చూడండి ఆ గ్రేవీ ఎంత బాగుందో. చికెన్ కూడా 90% ఉడికింది. మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 minutes ఇలా వేయించుకున్నారంటే గ్రేవీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎసరుకి సరిపడా హాట్ వాటర్ని యాడ్ చేయండి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ చేంజ్ అవ్వదు, అలానే ఇన్స్టెంట్గా ఎసరు వచ్చేస్తుంది. వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే రైస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మసాలాని ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాక మరుగుతున్న ఎసర్లోకి బియ్యాన్ని యాడ్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, బియ్యాన్ని ఒక 1 hour ముందు నానబెట్టేసుకోండి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక పైనుండి కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, 2 టీ స్పూన్ గీని యాడ్ చేసి రైస్ అండ్ చికెన్ని బాగా కలిపి మూత పెట్టి కుక్ చేయండి. బియ్యంలోకి వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీరు కనుక బాస్మతి బియ్యం యూస్ చేసే పని అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. అదే సోనా మసూరి యూస్ చేస్తే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి.
ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పలుకులుగా వస్తుంది. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మంచి క్వాలిటీ బియ్యాన్ని యూస్ చేయండి. బియ్యం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బియ్యాన్ని ఒక 80% కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. బియ్యం ఇప్పుడు 80% కుక్ అయింది కదా, అలానే వాటర్ కూడా 80% వరకు అయిపోయాయి. ఇప్పుడు పైనుంచి ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పులావ్ని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే మన పెద్ద కోడి పులావ్ రెడీ. ఈ పులావ్ సేమ్ మటన్ పులావ్లా ఉంటుంది, చికెన్ పులావ్లా అస్సలు ఉండదు. టేస్ట్ అదిరిపోతుంది నిజంగా. ఒక్కసారైనా ఈ చికెన్తో పులావ్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ చికెన్ పులావ్ని. రైస్ చూసారా, పలుకులుగా మెతుకు అంటుకోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంతకీ మీరెప్పుడు చేస్తున్నారు ఈ వెరైటీ పులావ్ని? చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్ను అయితే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.